గత 5 నెలలుగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భువనగిరి ప్రజలు కొన్ని ఏండ్లుగా కాలుష్యం, ఉద్యోగాలు లేకుండా అనేక సమస్యలతో బాధపడ్డారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. తాను ప్రజలకు మాటిస్తున్నానని, భువనగిరి పార్లమెంట్ను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. 14 పార్లమెంట్ స్థానాలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో మునిగిపోయిందని, కాబట్టే ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకంతో భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని తన చేతుల్లో పెట్టిందని తెలిపారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నారన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి వార్డులోని కస్తూర్బా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేబీ కాలనీలో ఇల్లు లేని వారికి మొదట ఇల్లు మంజూరు చేస్తామన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేశారని మండిపడ్డారు. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. మేము అబద్ధాలు చెప్పాం. ఇక్కడ కూర్చున్న అందరం మేము అబద్ధాలు చెప్పాం. రోజు పొద్దుగాలు వేస్తే ఇలా కలిసేటోళ్ళం. కూపన్ కార్డులు ఇస్తాము. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి. కేబీ కాలనీకి ఇచ్చినాకనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. దాని తదుపరి పెన్షన్ 4000 ఇస్తాము. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తాం. ఇది మా బాధ్యత. అయితే దున్నపోతు గడ్డేసి బర్రెకి పాల్గొని వస్తాయా? మీరు ఓటు ఫలానా తప్ప పొరపాటున బీఆర్ఎస్ వరకు బీజేపీకి ఇస్తే అధికారంలో మేము నవ్వాడున్నారా? మేము ఇవ్వాలా, వాళ్ళు ఇవ్వాలా? ఓటు ఎవరికి వేయాలి? మీరు వేస్తారు కదా. నమస్కారం. వెయ్యి పని చెప్పదు. మేము తప్పకుండా కేబీ కాలనీ పోలింగ్ బూత్ లో హుస్నాబాద్ అన్నిటికంటే ఓట్లు ఎక్కువైంది. మొట్టమొదటి మిమ్మల్ని చెప్తున్నాం, మీ కాలనీ రూపురేఖలు మార్చకపోతే. నేను కూడా పేదవర్గం నుంచి వచ్చిన దొరను కాదు. నాకు పేదవాళ్ళకు సంబంధించి మొట్టమొదటి పని చేయాలని ఆలోచనతో ఇలా పొద్దుగాల మీటింగ్ షురూ చేస్తే అందరూ ఇక్కడి నుంచే షురూ చేయాలని నీకు వచ్చినాం. ఖచ్చితంగా ఓట్లు ఖచ్చితంగా అందరూ వేస్తారు కదా. రైట్ అమ్మా, ఏం బాగుపడ్డాయి చెప్పు నాకు. ఒక 2000 పెన్షన్ ఇచ్చి వాడు 10,000 జీవిత చక్రాన్ని దింపి తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పులు చేసి మన పరిస్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక 5 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ముండి చేయి చూపించిందని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు తెలంగాణలో ప్రజలు చెల్లనివ్వరని హరీష్ రావు హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి 5 నెలలైనా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు. తీరా పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎలక్షన్ కోడ్ అడ్డొస్తుందని, దేవుళ్ల మీద ఒట్లు పెడుతూ రేవంత్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా మోసపూరిత మాటలతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వికారాబాద్ నియోజకవర్గం మొత్తంలో కేవలం వికారాబాద్ పట్టణంలో మాత్రమే శివారెడ్డిపేట చెరువు నుండి నల్లా ద్వారా నీరు అందించామని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి నల్లాను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం పాడైపోయిన నల్లాలను రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉందని, 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని ప్రజలను నమ్మించి నిండా ముంచారని విమర్శించారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిన వాళ్ళకి
ఇంతకుముందు కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చాడు, వీళ్ళు వచ్చి తులం బంగారం ఇస్తామన్నారు. ఎవరికైనా ఒక్కరికైనా కనీసం కొత్తగా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల చెక్ కూడా ఇస్తలేదు. దాదాపుగా 5 నెలల 1,50,000 పెళ్లిళ్ళు అయినాయి. అంటే 1,50,000 మందికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి. నాకు అర్థమైన కాడికి ఆ బంగారం దొరుకుతలేనట్టుంది. కాబట్టి చూస్తున్నట్టున్నాడు, వస్తుందా లేదా ఏడుంటున్నదో కొననికే చూస్తున్నట్టున్నాడు. కానీ కనీసం చెక్ ఇవ్వడానికి మనకు పెద్దమ్మ చేడుస్తున్నది. బిడ్డ నా మనవరాలు పెళ్లి చేసినాం, నా బిడ్డ కష్టం ఉంది, ఆ 1,00,000 రూపాయలు రాకపోయాడు. ఎక్కడ అక్కడ పంపిద్దామన్నా కోడున్నది, పంపించకండి మాకు పంపించకండి అంటున్నారు ఆఫీసులో. ఇది రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన. దయచేసి ఆనంద్ చెప్పినట్టు వికారాబాద్ జిల్లా ఇచ్చినందుకు, అసలు వికారాబాద్ జిల్లా ఇచ్చినందుకు కేసీఆర్ రుణం తీర్చుకోవాలని ఆనందం గెలిపించి పంపించాల్సింది. కానీ అప్పుడేదో ఇక మీరు చెప్పిన మాటలు నమ్మినారు. ఇప్పటికైనా వికారాబాద్ జిల్లా అట్లాగే ఉండాలి అంటే ఖచ్చితంగా కారు గుర్తు ఓటు వేయండి, వేసి గెలిపించండి అని మీకు అందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను. మీకు చాలా వరకు మీరు ఆలోచిస్తుంటారు. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మోడీని చూడండి మాకు ఓట్లు వేయండి అంటున్నారు, రామాలయం చూడండి మాకు వేయండి అంటున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు, ఇంత చిన్న పౌచులు అక్షంతలు పంపిస్తున్నారు. దాని మీద విశ్వేశ్వరరెడ్డి ఫోటో ఉంటుంది, అక్షంతలు ఉంటాయి, మోడీ ఫోటో ఉంది. నేనేం చెప్తున్నా అంటే అక్షంతలు తీసుకోండి, పోలింగ్ రోజు 13వ తారీఖు నాడు అక్షంతలు తీసుకొని నెత్తి మీద తలుకొని వచ్చి కారు కొట్టు ఓటేయండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి అని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను ఓడించాలని ఎప్పుడైనా చెప్పానా? అలాంటి ఫోజులు కొట్టే అలవాటు తనకు లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి ఓ పరాన్నజీవి అని జగదీష్ రెడ్డి విమర్శించారు. తన గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. తన ఆస్తులు కోమటిరెడ్డి ఆస్తుల లెక్కలు తీయాలని, అప్పుడు ఎవరి ఆస్తులు పెరిగాయో తెలుస్తుందని విమర్శించారు. వాళ్ళ బతుకంతా గంతి, వాళ్ళకు ప్రజల సెంటర్గా ఎప్పుడు కూడా ఉండదు. వాళ్ళు వ్యక్తిగతమైన ఆలోచనలు, వాళ్ళ వ్యక్తిగతమైన పనులు తప్ప దురదృష్టవశాత్తు కొంతమంది వస్తుంటుంది ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాళ్ళు కూడా చీడపురుగులు. ఎప్పుడైనా విన్నారా మీరు అసలు ఒక మంచి మాట వాళ్ళ నోటి నుంచి? మీకు హైదరాబాద్లో కొంత ఏమన్నా తెలియక మోసపోతేనే మిత్రులు, కానీ మేము మా జిల్లాలో ఎక్కడైనా చెప్తారు వాళ్ళ మాటలకు ఉండే విలువ ఏందనేది. ఎప్పుడు కూడా ఒకరోజు ఈ పూట మాట్లాడిన మాట ఇంకో పూట మాట్లాడారు. మరి అదే నోటితోని వాళ్ళు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాట, ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడిన మాట, ఇప్పుడు ఆయన జతగలుపుకుంటున్న సుఖేంద్ర రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడిన మాట, వారి అభిప్రాయాలు ఒకసారి తీసి చూడండి. పనికి మళ్ళీ చెత్త మాటలు, చెత్త వాగుడు తప్ప ప్రజలకు ఉపయోగపడేవి, ప్రజా ఉపయోగకరమైన మాటలు ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చి రావు. వాళ్ళకి ఆలోచన కూడా ఉండవు ఎప్పుడు కూడా. చెత్త మాటలు, వాళ్ళ మాటలు పెద్ద పట్టించుకోం మేము జిల్లాలో. ఇప్పుడు ఆస్తుల గురించి నేను ఎప్పుడు కూడా మొదటి నుంచి వెళ్ళి స్పష్టంగా ఉన్నా. వ్యక్తిగత ఆరోపణలు నా జీవితంలో చేయలేదు. ఇందులో మిత్రులు, చాలామంది మిత్రులు 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్న వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నాడు, కానీ 10 సంవత్సరాలు మంత్రిగా, కానీ ఏ ఒక్కరోజు కూడా నేను వ్యక్తుల గురించి, వ్యక్తిగతమైన విషయాల గురించి మాట్లాడడానికి ఇష్టం లేకుండా. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని, దేశం కోసం మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రచారం చేపట్టారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. లాలాపేట్ జ్యోతిరావు పూలే స్టాచ్యూ నుంచి కిషన్ రెడ్డి పర్యటన మొదలైంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బీజేపీ నాయకులు గౌతమ్ రావు తెలిపారు. ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా ఈ ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని మహేష్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని సమయానికి ఓటుపై అవగాహన కల్పించారు. రానున్న ప్రభుత్వం మోదీ నాయకత్వంలో ఏర్పడాలని, దేశ భద్రత కోసం, దేశ అభివృద్ధి కొరకు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గౌతమ్ రావు సూచించారు. దేశంలో నెలకొన్న సమస్యలను, జరగబోయే అభివృద్ధిని చర్చించామని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఉస్మానియా సిటీ గేట్ ముందు ఛాయ్ పే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహేష్ ముఖ్యంగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము
రాబోయేటువంటి ఎన్నికలలో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సమయానికి ఓటు వేయాలని చెప్పి అవేర్నెస్ కల్పించడం కొరకు ఒకటి. రెండోది, రాబోయేటువంటి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు కావాలని, దేశ ఐక్యత కొరకు, దేశ భద్రత కొరకు, దేశ అభివృద్ధి కొరకు ఓటు వేయాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది. ఆ విధంగానే ఈ యొక్క ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో చాలామంది ఈరోజు వాకర్స్ అంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ డిస్కస్ చేయడము, ఒపీనియన్స్ కలెక్ట్ చేయడము, తర్వాత దేశంలో ఉన్నటువంటి సమస్యలు, దేశంలో రాబోయేటువంటి పరిణామాల గురించి చర్చ చేయడం కారణంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ముందుకొచ్చి వాళ్ళ యొక్క అపార్ట్మెంట్స్ అంతా కూడా సామూహికంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పి కూడా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమయానికి ఓటు వేసి తర్వాత మోడీ గారిని సమర్థించాలని, కాబట్టి మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు మీ అందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఛాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించాము. దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు ఇచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకొచ్చినందుకు మెయిన్ అజెండా ఏంటంటే అందరికీ అవగాహన, ఓటు కంపల్సరీ చేయాలని చెప్పి అదొక అవగాహన. ప్లస్ 5 సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు ఏం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్లో అనే ఒక రిపోర్ట్ పీపుల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఓటర్స్ తోటి. అందరూ చాలా మంచిగా స్పందన, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, యువత కూడా కావచ్చు, అందరిది మంచి స్పందన కూడా ఇక్కడ ఉంది. కిషన్ రెడ్డి గారికి కంపల్సరీగా సపోర్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళొకసారి ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఘన విజయంగా గెలుపొందిస్తాం, మేము ఆయనతో ఉంటాము అని చెప్పి ఇక్కడ మార్నింగ్ వాకర్స్ అందరూ కిషన్ రెడ్డి గారు వెంటనే ఉంటాం మేము అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఓటు అనే ఆయుధంతో సమసమాజాన్ని నిర్మించుకోవాలని జీహెచ్ఎంసీ సర్కిల్ 16 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ అన్నారు. గోల్నాక్ డిఎన్ సేవా సమితి అధ్యక్షుడు డిఎన్ నర్సింగ్రావు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు ఓటర్లకు అంబల్ని పంపిణీ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన వజ్రాయుధమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా సెలవు దినమని, ఎవరు పోలింగ్లో పాల్గొనకుండా ఉండరాదని, అందరూ ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా ప్రోత్సహించి ఓటింగ్ శాతాన్ని 100కు 100% పెంచాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా డీసీ తెలిపారు. అదేవిధంగా నీడ కోసం టెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు, మంచినీరు, మజ్జిగను ఓటర్లకు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సతీష్ ముదిరాజ్, అదేవిధంగా సేవా సమితి సభ్యులు కృష్ణ, జల్కం, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఓటర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇది వేసవి కాలం కాబట్టి వారి ఎండలో లైన్ లో నిలబడ్డా సరే పైన వాళ్ళకి షేడింగ్ చేస్తున్నాం. ఆ లైన్ ఎంత పెద్దగా ఉందో, ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా లైన్ ఎంత పెద్దగా ఉంటుందో దానికి మొత్తం కూడా షేడింగ్ చేస్తున్నాం. ఇది మా డిఈఓ గారు, మా జిహెచ్ఎంసీ కమిషనర్ గారి యొక్క ఆదేశాలు, ఎలక్షన్ కమిషనర్ గారి యొక్క ఆదేశాలు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎండవి తగలకుండా, అట్లాగే పెద్ద కుండల్లో చల్లని వాటరు, అట్లాగే మజ్జిగ కూడా వాళ్ళకి మేము చల్లని మజ్జిగ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం. అట్లాగే ఈ కూల్ కుండ కాకుండా కూల్ క్యాన్లలో కూడా వాటర్ పెడుతున్నాం. ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని కూడా, అట్లాగే టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఎమర్జెన్సీ వస్తే కూడా టాయిలెట్స్ కూడా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఓటర్కి అంటే ఇది వేసవి కాలం కాబట్టి ఓటర్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు వాళ్ళకి కలిగజేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకొని మంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఓటు అనేది మీకు వజ్రాయుధం లాంటిది. ఆ వజ్రాయుధాన్ని సక్రమంగా ఉపయోగించి ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు వెళ్లకుండా, భయపడకుండా ధైర్యంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి.
ఉస్మానియా యూనివర్సిటీలోని పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు వేసవి సెలవులు ప్రకటించాలని ఓయూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టి మహేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, చీఫ్ వార్డెన్ డాక్టర్ శ్రీనివాసును కలిసి వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో దాదాపు 382 మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా మహేందర్ తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కిచెన్ మెస్లలో పనిచేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. హాస్టళ్లకు సెలవులు ప్రకటించినప్పుడు ఎంతో కొంత ఉపశమనం ఉంటుందని, అలాంటి అవకాశం ఇవ్వకుండా మండుటెండల్లో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలతో కూడిన సెలవులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించారన్నారు. సెలవులు ప్రకటించే దిశగా ఆలోచిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ యాకత్పుర అసెంబ్లీ పరిధిలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. మాదన్నపేట, దరాబ్జంగ్ కాలనీ, అదేవిధంగా సలూద్దీన్ నగర్, అదేవిధంగా ఎంసీహెచ్ కాలనీ, భానునగర్, వికాస్ నగర్లలో डोर टू डोर ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 15 मिनट 15 सेकंड मैंने कहा कि छोटे ने कहा 15 मिनट, हम कह रहे हैं कि 15 सेकंड। बोल रहा हूँ कि 15 सेकंड दे दीजिए। मोबाइल किसके? बिल्कुल 15 सेकंड दे दीजिए। आप क्या करेंगे? अखलाक का हाल करेंगे, जैसा मुख्तार को किया वही करेंगे, या पीलू आपको मोबाइल आ रहा है या फिर अपना रकबा। बिल्कुल आप दे दीजिए। मोदी जी के पास इख्तियार है, दे दीजिए 15 सेकंड ने बोल के 1 घंटा ले लीजिए ना। हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं। करिए। कौन डर रहा है? कौन डर रहा है? मैं हम तो तैयार है। लेकिन ये मामला जब शुरू हुआ नहीं देखिए, नहीं देखिए, हम तो कह रहे हैं ना, करिए। मोबाइल आ रहा है, आपको ओपन कॉल कर रहा है, ठीक है, करिए। आप कौन रोक रहा है आपको? दिल्ली में प्रधानमंत्री आपका, RSS आपकी, सब चीज आपका है, करिए। कौन रोक रहा है आपको? बोलते क्यों है? करिए ना, बल्कि हमको बता दीजिए कहाँ पे आना आ जाते हैं। రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీట్ల కోసమో బస్సును ఆపడం లేదనో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ నగరంలోని లకిడికపూర్ బస్టాండ్లో గొడవ చోటు చేసుకుంది. లకిడికపూర్లో బస్టాండ్లో బస్సు ఎక్కేందుకు సిద్ధమైన ఓ మహిళను ఆర్టీసీ డ్రైవర్ నిలువరించాడు. బస్సు ఓవర్లోడ్ అయిందని చెప్పి ఆమెను బస్సు ఎక్కించుకునేందుకు నిరాకరించాడు. తనను ఎందుకు ఎక్కించుకోరు అంటూ ఆర్టీసీ డ్రైవర్పై బాధిత మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను బస్సు నడపలేను, బండి తీసుకుని పో అంటూ ఆమె పట్ల డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడు. బస్సు ఎక్కించుకుంటావా లేదా అంటూ ఆమె బస్సుకు ఎదురుగా వెళ్లి నిల్చుంది. ఆ తర్వాత ఆమెను ఎక్కించుకోవడంతో బస్సు ముందుకు కదిలింది. ఈ ఘర్షణ నేపథ్యంలో ఫ్రీ బస్ ఎవరు పెట్టారంటూ మహిళలు మండిపడ్డారు. 10 ఏళ్లలో దేశంలో రాజ్యాంగం వ్యతిరేక శక్తులు అసమానతల వైపు ప్రజలను నడిపిస్తూ కులం పేరిట, మతం పేరిట దేశంలో చుచ్చు పెడుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఆందోళన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల కోసం ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో రకంగా ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారని, వారిని తమ బిడ్డల్లాగా భావించి ఆ సమస్యకు పరిష్కారం చెబుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని సయ్యద్ రఫీ అన్నారు. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు డబ్బులు, మతం ఆధారంగా ఓట్లు అడిగిన వారిని దూరం పెట్టి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన దేశం, మనము చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మనకు ఇదొక్కటే ఒక అవకాశం ఉన్నది, ఓటు. ఆ ఓటుతోనే మనకు మనం రక్షించుకోగలం, ఈ దేశాన్ని కూడా రక్షించుకోగలం. కాబట్టి నేనేం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మనము ఈ పైసలు ఇచ్చేటోనికి అస్సలు ఓటేయద్దు, మతం పేరు చెప్పేటోనికైతే అసలు ఏనేయద్దు. ఏ పొలిటికల్ పార్టీలు అయితే ఒక లైన్ దాటి మన గడప లోపలికి వచ్చి మన పర్సనల్ జీవితాల మీద శాసించే ప్రయత్నం చేస్తున్నాయో వాళ్ళకి అస్సలు ఓటేయద్దు. ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లా మన తెలంగాణకు, మన దేశానికి అభివృద్ధి జరగాలన్నా, ఒక మానవత్వంతో ప్రజల మనుగడ సాగాలన్నా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకే మనం ఓటేయాలి. వేరే పార్టీలు లేవిక మనకు దిక్కు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా
ఒక ప్రక్షాళన చేసే అవసరం ఉంది. కానీ అది ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. మొత్తం రాజ్యాంగానికే ముప్పై మన దేశానికే పరేషాన్ అయితే తర్వాత మనం చేసేది ఏముండదు.